2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. వస్తేమా చాలా రోజుల తర్వాత చాలామంది కౌన్సిలింగ్ గురించి అడుగుతున్నారు. టైం ఇవ్వట్లేదని చెప్పేసి అన్నారు. నేను ఈ మధ్య కొంచెం హెక్టిక్ వర్క్ ఉంది. సో 2-3 ఇష్యూస్లో చాలా బిజీగా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే డాక్టరు నాకు బాగా రెస్ట్ కావాలని చెప్పేసి అని ఒక మాట చెప్పారు. సో ఆ రెస్ట్ ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక నేను ఇంకొక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ సో 2 విధాలుగా 2 పనులు చేస్తున్నాను. బట్ తొందరలోనే మళ్ళీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. నిజంగానే మీరు అన్నట్టు చాలామంది పాప ఆఫీస్కి కూడా వచ్చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా మేడం ఇది అని. బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకెందుకో ఒక సందర్భంలో అనిపించింది కౌన్సిలింగ్స్ ఆపేద్దాము అనేసి. ఆపేద్దాము హ్యాపీగా కాస్త ఎక్కడన్నా హిమాలయాలకి అలా వెళ్ళిపోయి కాస్త వెళ్ళొచ్చారు కదా బయటికి. అంటే పరిపూర్ణంగా జీవితాన్ని పరిపూర్ణంగా సార్థకం చేద్దామని చెప్పి అనిపించింది. బట్ తీసుకున్న కొంచెం టైంకే సో పీపుల్ నీడ్ మై కౌన్సిలింగ్ అనేది నాకు చాలా కొన్ని సంఘటనలు స్పష్టం చేసినాయి. సో ఇంకా టైం ఉంది నాకు పశుపతి పిలవడానికి. సో నా బాధ్యతలు ఇక్కడ ఇంకా పెట్టినట్టున్నాడు అని చెప్పేసి అని ఆగిపోయాను. సో ఏం లేదు, కొద్దిగా నాకు అంటే స్ట్రెస్ ఎక్కువైపోయింది నాగరాజ్ గారు, అంటే వర్క్ ఎక్కువైపోయింది. సో దాంతో కొంచెం శరీరానికి విశ్రాంతి, మనసుకు కూడా విశ్రాంతి. ఆ మనసుకు విశ్రాంతికి ఇంకొక పనులు పెట్టుకున్నాను. సో దాంతో కొంచెం ఆపేశాను. వెరీ సూన్ ఐల్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. చాలామంది నాకు నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా అడిగారు కౌన్సిలింగ్స్ స్టార్ట్ చేస్తున్నారా అని. ఇది కాదు, డైరెక్ట్ ఆవిడకి కాల్ చేసి అడగండి అన్నీ వచ్చేసేవాడిని నేను. అంటే ఈ మధ్య కొద్దిగా నేను చెప్తున్నాను కదా, ఎక్కడ ఏ విషయంలోనూ నేను కొంచెం తప్పించుకోలేనటువంటి సిచ్యుయేషన్స్. ఐఎమ్ అవాయిడింగ్ మొబైల్ అనమాట చాలా వరకు కూడా. అంటే వేరే ఉద్దేశం ఏం లేదు నాగరాజ్ గారు, ఎవరినో ఇబ్బంది పెట్టాలనేటటువంటి విషయం కాదు. బట్ నేను ఇబ్బంది పడుతున్నాను, అంటే రెస్ట్ లేక ప్లస్ దీంతో రెస్ట్లెస్ వర్క్ తోటి. సో మనకి యంత్రానికైనా ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ ఇచ్చామంటే మూలన పడినట్టు శరీరం అనే యంత్రానికి కూడా కొంత విశ్రాంతి అనేది అవసరం కదా. సో చాలామంది ఈ మధ్య వీడియోల్లో కూడా మా అమ్మాయి చెప్తుంది, మమ్మ మీరు తొందరగా రికవర్ అవ్వండి, కొంచెం గ్రూమింగ్ చేసుకోండి అని. ఎందుకు అని అడిగితే కింద కామెంట్స్ పెడుతున్నారు, మేడం మీరు చాలా డల్గా ఉన్నారు, నీరసంగా ఉన్నారు, మీ హెల్త్ ఓకేనా అని చెప్పి పెడుతున్నారు అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ లాట్. ఈ మధ్య కాలంలో నేను వెబ్సైట్లో చూసినటువంటి టాపిక్ మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఈవెన్ చాలా ఇళ్ళల్లో కూడా జరుగుతూ ఉంటుంది అది. కొంతమంది లేడీస్ మోనోపాస్ టైంలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి విషయాల్లో. సో ముఖ్యంగా అంటే ఆ వెబ్సైట్లో డిస్కస్ చేసినవి చెప్తాను మీకు నేను. భార్యపై భర్తకి సర్వ హక్కులు ఉంటాయా? ఉంటాయి. బట్ ఫిజికల్ రిలేషన్కి వచ్చేటప్పటికి బలవంతం పెట్టి టార్చర్ పెట్టి ఇష్టం లేకపోయినా సరే భార్యపై తెలియకుండానే దాడి చేస్తూ ఉంటారు. దాన్ని అసలు ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? మీరు 2 క్వశ్చన్లు వేశారు. అంటే నేను ఏ క్వశ్చన్కి సమాధానం చెప్పాలి? ఆ 2 ఫస్ట్ అది చెప్పి తర్వాత ఇది కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం చెప్పా, మళ్ళీ మీరు కౌంటర్ వేస్తారేమో అనుకున్నాను. కౌంటర్ వేయలేదు, మళ్ళీ వెరీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయారు. మీరు అడిగారు భర్తకి భార్య మీద సర్వ హక్కులు ఉంటాయా అని అడిగారు. ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడు అంటే ఆమెని నువ్వు ఒక వ్యక్తిగా ఆమె యొక్క యాటిట్యూడ్ని కానీ ఆమెని గుర్తించి గౌరవించినప్పుడు సర్వ హక్కులు నీవే. ఆమెకు ఒక కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చినప్పుడు సర్వ హక్కులు నీవే. ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించి దగ్గరకు తీసుకున్నప్పుడు సర్వ హక్కులు నీవే. ఎందుకు అనంటే తనకి నిన్ను అబ్జెక్ట్ చేయడానికి అక్కడ ఏ విధమైనటువంటి అభ్యంతరాలు ఉండవు. ఆ పరిస్థితుల్లో మాత్రం
మాత్రమే సర్వ హక్కులు ఉంటాయి తప్ప భర్త అనేటటువంటి ట్యాగ్ తగిలించంగానే ముడి వెయ్యంగానే హక్కులు ఉంటాయి అనుకోవడం అనేది మాత్రం అబద్ధం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చట్టము ఇవ్వలేదు, ఏ శాస్త్రం కూడా ఇవ్వలేదు. నేను చెప్తున్నాను, పుక్కిట పురాణాలు మగవాడి ఆ యొక్క పురుషాధిక్యత దీనికోసం రాసుకున్నాడేమో కానీ బట్ ఏ శాస్త్రాలు వేదాల్లో కూడా మాతృస్వామ్యం ఉంది కానీ పితృస్వామ్యం లేదు. అది గుర్తించండి ఫస్ట్. తల్లే కుటుంబానికి పెద్ద. మాతృదేవోభవ మన శాస్త్రాలు కూడా చెప్పినాయి. ఏం చెప్పినాయి? మాతృదేవోభవ అంటే తల్లికి, ఆడదానికి మొట్టమొదటి పీఠం వేశారు. రెండోది ఏంటి అనంటే ఎక్కడ చూసినా కూడా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంత తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవుళ్ళు ఉంటారు. అది ఆఫీస్ అయినా, ఇల్లైనా, బయటైనా, వ్యవస్థ అయినా, వ్యక్తి అయినా కానీ నువ్వు ముందు నీ ఎదురు ఉన్నటువంటి ఆ స్త్రీ, నీ చెల్లో, తల్లో, నీ భార్యో, నీ ప్రేయసో, నీ స్నేహితురాలో నువ్వు గౌరవించు. నీ చుట్టూ దేవతలు ఉంటారని చెప్పారు. అంటే ఏంటి? నువ్వు పాజిటివ్ ఎనర్జీ ఇస్తే నీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది తప్ప నెగిటివ్ ధోరణితో నువ్వు ఉండే హక్కులు అంటే మాత్రం ఎవరికీ లేవు, ఉండవు. ఎవరు రాసివ్వలేదు. మీ ఫస్ట్ క్వశ్చన్కి క్లారిటీ. ఓకే. సెకండ్ వెర్షన్ మీరు వచ్చారు. ఇది నిజంగా చాలా ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్ అండి. మనం డిస్కస్ చేయాలంటే చాలా శారీరక పరమైనటువంటి, భౌతిక పరమైనటువంటి విషయాలకు వచ్చేసరికి ఎన్నో 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 వందల మంది ఆడవాళ్ళ కన్నీళ్ళు నేను చూశాను, వాళ్ళ బాధలు నేను చూశాను. ఆడది అంటే భార్య అంటే భార్య కాదండి, ఆ ప్లేస్లో ఒక సెక్స్ టాయ్. నేను మన యొక్క డిస్కషన్స్లో చాలాసార్లు కూడా నేను ఈ వర్డ్ వాడాను, నేను ఇంటర్వ్యూస్లో కూడా. ఇట్స్ ఎ సెక్స్ టాయ్ అన్నాను నేను. అంటే ఏంటి అంటే ఒక బొమ్మకి ప్రాణం ఉండదు, బొమ్మకి చలనం ఉండదు. పిల్లలు చూడండి, ఒక బొమ్మని ఇచ్చామంటే వాడు దాన్ని ఇష్టం వచ్చినట్టు, లేకపోతే ఆ పిల్ల దాన్ని ఇష్టం వచ్చినట్టు రెడీ చేసుకుంటుంది, ఇష్టం వచ్చినట్టు కూర్చోబెడతారు, నించోబెడతారు, పడుకోబెడతారు, ఏదేదో చేస్తారు. ఎందుకు అనంటే దానికి నొప్పి లేదు, ఏమి లేదు, మాట్లాడదు, ఏం చేయదు, కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు దాన్ని. బట్ ఇక్కడ ప్రాణం ఉన్నా కూడా భార్యని అదే దృష్టితోటి భర్త చూడడం అనేది చాలా చోట్ల జరుగుతుంది. అన్ని చోట్ల అనను, చాలా చోట్ల జరుగుతుంది. ఇక్కడ ఏమంటుందంటే నాగరాజు గారు, ఇక్కడ ఈ భౌతికపరమైనటువంటి లైంగిక దాడి ఎప్పుడు జరుగుతుందంటే నేను మొగుణ్ణి, నేను పోషిస్తున్నా, నాకు లొంగి ఉండాలి అనేటటువంటి అహంభావం. ఆ అహంభావం ఎప్పుడైతే భర్తలో ఉంటుందో, నేను నీకు తాళి కట్టాను అంటే ఏంటి? సమాజం నీ మీద నాకు సర్వ హక్కులు ఇచ్చింది, నువ్వు తీసుకోలా, నీకెవ్వరు ఇవ్వాలా. నీ భార్య నీకు ఇచ్చిందా? నీ భార్య నీకు ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ఒక్కటి ఇవ్వండి, భారతదేశంలో మనం సిటిజన్షిప్ తీసుకున్నామంటే మనకు హక్కులు ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది. కాన్స్టిట్యూషన్ ఇచ్చింది మనకి. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ మనం ఆ రైట్స్ని మనం అనుభవిస్తున్నాము, ఆ హక్కులు పొంది ఉన్నామో. అక్కడ ప్రభుత్వం మనకి ఇవ్వబట్టే ఆమె ఇండియన్ అని చెప్పిన తర్వాత మన హక్కులు మనం పొందాం. అలాగే ఇక్కడ భార్య మీద కూడా నీకు హక్కు ఎవడివ్వాలి? సమాజం ఇచ్చిందా? సమాజం ఎవరండి ఇవ్వడానికి? వేదాలు ఇచ్చినాయా? సంస్కృతి ఇచ్చిందా? ఎవరండి ఇవ్వడానికి? భార్య అనేది ఒక జీవి, ఒక ప్రాణి, ఒక అస్తిత్వం ఉన్నటువంటి మనిషి. అటువంటి మనిషిని నువ్వు మనిషిగా చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు బలవంతంగా బలాత్కారాలకి నువ్వు దించావు అని అంటే దాన్ని సంసారం అంటారా, అత్యాచారం అంటారా? చెప్పండి. ప్రతిరోజు ఎంతమంది భార్యలు అత్యాచారాలకు గురవుతున్నారు తెలుసా మీకు? భర్తల చేతుల్లో. ఏంటండి బంధము, సంసారిక జీవితము, దాంపత్య జీవితము అని అంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అది. దాన్ని వాంఛలు తీర్చుకునేటటువంటి వాంఛ వేరు, ఇక్కడ మనిషికి కోరిక వేరు. అలాగే ప్రేమ వేరు, కోరిక వేరు. ప్రేమ, కోరిక, వాంఛ, ఇక్కడ 3 ఉన్నాయి. కోరిక ఉందనుకోండి, వాడు బతులాడుకుంటాడు.
ప్రేమ ఉందనుకోండి, బతిమలాడాల్సిన అవసరమే లేదు. అవును. కోఆపరేషన్ డెఫినెట్గా ఉంటుంది. కోరిక మాత్రమే ఉంది అనుకోండి, బతిమలాడుకుంటాడు. అదే వాంఛ ఉందనుకోండి, పశువు వాడు. సో ఇప్పుడు మనం ఎలా ఉంటుంది అని అంటే, మనం కొన్ని చిత్తకారితలో కొంత రోడ్డు మీద కొంత చూస్తూ ఉంటాం. మనము ఆడకుక్క ఉంటుంది, మగ కుక్కలు పరిగెడతా ఉంటాయి, దాని మీద ఎగబడతా ఉంటాయి అన్నమాట. బట్ కాన్వర్ట్ పొజిషన్ తను తప్పించుకోవాలని చూస్తూ ఉంటుంది. బట్ ఇవి వాటి ప్రకృతి ధర్మాన్ని అవి చేసేస్తాయి. అది థ్రెట్ చేస్తుంది. అది 1 కానివ్వండి 10 కానివ్వండి, ఇక్కడ ఒకటే సమానము. ఒకరి చేతిలో ఉన్న 10 మంది చేతిలో ఉన్న అది ఇష్టం లేనటువంటి పని ఎప్పుడైనా సరే అత్యాచారం అనే ధోరణి కిందకే వస్తుంది తప్ప, దానికి దీనికి తేడా ఏంటి? అది రోడ్డు మీద జరుగుతుంది, ఇది బెడ్రూమ్లో జరుగుతుంది. నాగరాజ్ గారు అంటే ఇంత భయంకరంగా నేను పోల్చడం అనేది కొంతమందికి బాధ అనిపించవచ్చు, లేకపోతే అదొక విధమైనటువంటి భయంకరంగా అనిపించవచ్చు, కానీ ఇట్స్ ట్రూ. చాలామంది స్త్రీలు మార్నింగ్ అంతా పని చేసేస్తారు నాగరాజు గారు. చాలా పనులు ఉంటాయి వాళ్ళకి. మగవాళ్ళు ఏమనుకుంటారంటే, ఏముంటుందండి పని, మేము ఆఫీస్కి వెళ్ళిన తర్వాత హాయిగా ఇంట్లో కూర్చోవడమే కదా, టీవీలు చూసేవాళ్ళు, కాలక్షేపం చేసేవాళ్ళు, పని మనుషుల మీద ఆధారపడేవాళ్ళు, పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ పక్కింటమ్మ గురించి ఆయమ్మ గురించి మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేసే ఆడవాళ్ళ గురించి నేను ఇక్కడ మాట్లాడటం లేదు. బట్ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, పని మనిషి ఉన్న పనులు ఉంటాయండి, ఉండవా? డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే నువ్వు పొద్దున ఆఫీస్కి పోతూ కాఫీ బాగాలేదనో, లేకపోతే ఆ బాస్ మీద ఉన్నటువంటి కోపమో, లేకపోతే ఇంకొకళ్ళ మీద ఉన్నటువంటి కోపమో, లేకపోతే నీకు పొరపాటున ఉప్పు తక్కువైందనో, ఆ కోపం అంతా భార్య మీద చూపించేసి నువ్వు వెళ్ళిపోతే తను మానసికంగా ఎంత తీసుకుంటుందో దాన్ని. అరే ఇన్ని సంవత్సరాలు మట్టి నేను చేసి పెడుతున్నాను, ఎప్పుడు బాగా చేసి పెడుతున్నాను, ఒక్క పూట నేను చేయకపోతే నన్ను ఇంత కోపడాలా నా మీద, నన్ను ఇంత ఇదిగా వ్యతిరేకత అనేది ఈ విషయం మీద నా పట్ల చూపించాల్సినటువంటి అవసరం ఉందా అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళినా కూడా మనసు సహకరించదు. సాయంత్రం నువ్వు వచ్చేసరికి నువ్వు సారీ చెప్పేదాకా అక్కడ మనసు సహకరించదు. తర్వాత పనులు చేసుకోవాలి. కొంతమంది ఇళ్లలో పని మనుషులు ఉంటారండి పాపం, బట్టల దగ్గర నుంచి వాటి దగ్గర నుంచి ఇంటి చాకిరి కనపడనటువంటి స్ట్రెస్తో కూడుకున్నటువంటిది. మీకు పొద్దున్నే 9 గంటల్లోపు 8 గంటల్లోపు బ్రేక్ఫాస్ట్లు, తర్వాత మీకు ఒక లంచ్ బాక్స్లు అన్నీ ప్రిపేర్ చేసి ఒక ఆడది ప్రిపేర్ చేయాలంటే మానసికంగా కూడా, శారీరకంగా మానసికంగా ఎంత స్ట్రెస్ అనుభవిస్తుందో తెలుసా అండి? మీరు అనుకోవచ్చు ఒక కూర వండి పడేస్తుంది, లేకపోతే ఒక అన్నం వండి పడేస్తుందని. యూ డూ దాట్, మీరు చేయండి సార్. మేము అనుకుంటాము ఏంటి అనంటే, ఏముంది వీడికి పోయే అక్కడ ఆఫీస్లో కూర్చొని ఏసీలో కూర్చొని 4 పోసుకోలు కబుర్లు చెప్పుకొని కంప్యూటర్ ముందు కూర్చొని రావటమే కదా అని మేము కూడా మాట్లాడతాము. కానీ ఆ స్ట్రెస్ మీకు తెలుసు, పైనుంచి ఎంతమంది మీ నెత్తిని తొక్కుతున్నారో మీకు తెలుసు, మీ టార్గెట్ మీరు రీచ్ అవ్వడానికి ఎంత ప్రెషర్ మీలో ఉంటుందో మీకు తెలుసు. బట్ మాకు ఇక్కడ కనిపించేది ఏసీ రూమ్లో అవి చక్కగా కాఫీ డేలోకి వెళ్ళిపోయి మీరు తాగే కాఫీలు కనిపిస్తాయి మాకు. అంటిల్ అన్లెస్ అది మీరు చెప్పేంత వరకు కూడా మాకు అసలు దాని గురించి తెలియదు. ఎందుకంటే పైన మాత్రమే మీరు చూస్తున్నారు, ఇక్కడ ఇంట్లో పైన మాత్రమే భార్య చూస్తుంది ఆఫీస్లో. బట్ భార్య డెఫినెట్గా అర్థం చేసుకుంటుంది, నెలకు వచ్చేసరికి జీతం తీసుకొస్తున్నాడు, ఇల్లు పోషిస్తున్నాడు నా భర్త అనేటటువంటి జ్ఞానము భార్యలో డెఫినెట్గా ఉంటుంది. భర్తల్లో కూడా ఉంది, అది వేరే టాపిక్, అది తర్వాత మాట్లాడుకుందాం. ఈ శారీరకంగా ఉండే టైంలోనండి బట్టలు ఉతికేటప్పుడు బ్యాక్ పెయిన్ రావచ్చు, ఇల్లు తుడిచేటప్పుడు ఏదన్నా జరగచ్చు, లేదు మనకి తెలియకుండా ఎక్కడైనా స్లిప్ అవ్వచ్చు, దేనికన్నా వేసుకొని కొట్టుకోవచ్చు, లేదా మైగ్రేన్ ఉంటుంది, స్పాండిలైటిస్ ఉంటుంది, తర్వాత బ్యాక్ పెయిన్స్ ఉంటాయి, లేకపోతే కడుపులో నొప్పి ఉంటుంది, లేకపోతే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే వచ్చే ముందు కొంత ఇరిటేషన్ ఉంటుంది. ఎప్పుడైనా మెన్స్ట్రువల్ డేట్స్ వచ్చేటప్పుడు నాగరాజు గారు ముందు ఒక 3 days 5 days 3 to 5 days వరకు ఇరిటేషన్ ఉంటుంది, చాలా ఇరిటేషన్ ఉంటుంది తెలుసా విమల్లో. అది తెలుసుకోండి ఫస్ట్. ఆ ఫిజికల్గా బాడీలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయో ప్రకృతి పరంగా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఏదైనా కాలేజ్ ఉందా? లేదు. దీనికి ఏమన్నా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటిది ఉందా? భార్య మనసు విప్పి చెప్పలేదు, చెప్పినా మొగుడికి అర్థం కాదు. ఎందుకంటే ఎంతసేపు తన ధోరణి తనది, తన స్వార్థం తనతోటే ఉంటాడు కాబట్టి. అలాగే ఆ మెన్స్ట్రువల్ స్టేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇరిటేషన్ ఉంటుంది. అంటే మీరు అనొచ్చు ఇంకెప్పుడండి మా జీవితం అని చెప్పేసి అంటే మరి భార్యకి జీవితం ఎప్పుడు సార్ చెప్పండి?
మీకు ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి, మీకు ఒక రిలాక్సేషన్ కావాలి కాబట్టి, ఇప్పుడు మీ ఇది వేరు, మీ ఫిజికల్ స్ట్రక్చర్ వేరు, ఉమెన్ ఫిజికల్ స్ట్రక్చర్ వేరు ఉంటుంది. అటువంటప్పుడు మీరు మీలాగా ఉండాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసం? ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకటి, మీరు ఇదే పరిస్థితులు కాదు, తనకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా సరే హెల్త్ బాగోకపోవడమో, తన పుట్టింట్లో ఏదైనా ప్రాబ్లం రావడమో, లేదా తన ఫ్రెండ్స్కి ఏదైనా ప్రాబ్లం రావడమో, లేదు టీవీలో ఒక వార్త చూస్తున్నాం అది మనసులోకి తీసుకొని అది మెంటల్గా దాని గురించి ఎక్కువ ఆలోచించటమో, అంటే తను కూడా ఒక మనిషే, మీలాగే రియాక్ట్ అవుతుంది కదా. సామాజిక బాధ్యత తనకి ఉంటుంది, సంసార బాధ్యత ఉంటుంది, అలాగే తన పుట్టింటి బాధ్యత కూడా ఉంటుంది, అట్లాగే తోటి స్నేహితుల బాధ్యతలు కూడా తన మీద ఉంటాయి. వాటి యొక్క ఎఫెక్ట్ కూడా తన మనసు మీద పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు భర్త వచ్చి దగ్గరికి తీసుకున్నాడు అనుకుందాం అనుకోండి, ఇమీడియట్గా అబ్బా పొద్దున ఆ చిన్నపిల్లది ఏదో చూశాను, అబ్బా మనసంతా చిరాకైపోతుంది ప్లీజ్ అందనుకోండి, లాగి గోపు మీద కొడతాడు. అవును. కానీ ఆ చిన్నపిల్ల తన కూతుర్ని చూసుకొని ఉండొచ్చు ఆ చిన్నపిల్లలో, లేదు తన చిన్నపిల్లప్పుడు తన ఏదన్నా ఇన్సిడెంట్ ఫేస్ చేసి ఉన్నట్టయితే, లేకపోతే అంత చిన్న పిల్లలకే ప్రొటెక్షన్ లేదు